హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బీజిఎం వీడియో ఎడిటింగ్ నేమ్ ఆర్ట్ చూపిస్తాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. దేవరా ఫిలిం బీజిఎం నుంచి నేనైతే తీసుకొని చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్. మీకు ఇప్పుడైతే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ ప్రాజెక్ట్లో ఏమి ఇవ్వను, జస్ట్ నేను చెప్తాను. నేను చెప్పినట్టు ఎలా చెప్తున్నానో అలా చేసుకోండి అంతే. ఇప్పుడు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్ కింద ఇచ్చిన వీడియోస్ అనేటివి అన్నీ డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోనే మనకు మెయిన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడైతే అది డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఎడిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్తాను చూడండి. స్టార్టింగ్లో వచ్చేయండి, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కావచ్చు, దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి 9:16 రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. నేను డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా ఒక వీడియో అనేది, ఆ వీడియో అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎక్కడ చెప్తాను చూడండి. కరెక్ట్ ఇక్కడ 2 సెకండ్స్ కాడ ఆపేయండి. ఇలా 2 సెకండ్స్ కాడ ఆపి దీన్ని ఒకటి క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసి ప్లస్ ఐకాన్, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్లస్ ఐకాన్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫండ్స్ దగ్గర వ్యూ ఆల్ ఫండ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి కనబడట్లేదు, నేనైతే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఇది ప్యాషన్ 1 రెగ్యులర్ ఫంట్ అనేది సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేసి ఆ ఫంట్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ కాడ మీ నేమ్ అయితే పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్ నేను శివ అని పెడుతున్నా. ఇలా పెట్టి ఇక్కడ వైట్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నా. పెట్టేసుకున్న తర్వాత సైజ్ అనేది కొంచెం పెంచుకుంటున్నా. చూడండి, ఇలా పెంచుకోండి. మీరు కూడా మీకు అడ్జస్ట్ అయిన వరకు పెంచుకొని ఇలా సెంటర్లోకి పెట్టుకోండి. సెంటర్లోకి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ పెట్టండి. పెట్టి ఈ మొత్తం ఎండ్ వరకు అయితే ఇలా జరిపేయండి కనబడేటట్టు. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ పెట్టి మళ్ళీ ఇటు జరపండి. ఇటు జరిపితే చూడండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఈ లేయర్ అనేది లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడోస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద షాడోలోకి వెళ్ళి దీన్ని అయితే ఆన్ చేసుకొని కొంచెం అయితే పెంచుకోండి. ఎంత పెంచుకుంటారంటే ఒక 90 పెట్టేసుకోండి, సరిపోయిద్ది. మళ్ళీ ఈ లేయర్ కాడ వచ్చి నేను డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా ఒకటి వీడియో అనేది ఇక్కడ ఇస్తాను. ఈ వీడియో అనేది ఎండ్ వరకు ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇది ఎంత ఉందో అంతవరకు అయితే కట్ అయితే చేసుకోండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెర్చ్లో క్రోమా కీ అని సెర్చ్ అయితే చేయండి. ఇలా క్రోమా కీ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ అని ఉంటుంది.
దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ ఉందిగా, ఈ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి. పెట్టేస్తే చూడండి సెట్ అయిపోతుంది. ఆడ కొంచెం ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఏం చేస్తారంటే 0.0500 పెట్టేసుకోండి, లేకపోతే 600 పెట్టేసుకోండి. 600 పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి. కొంచెం పెంచుకోండి అంతే, తగ్గించండి, పెంచుకోవడం కాదు, తగ్గించండి. సారీ, ఇది మొత్తం తీసేయండి. 0.0450 పెట్టేసుకోండి, సరిపోయిద్ది. ప్లస్ కానీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉందిగా, ఇది కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి, నేమ్ పైన వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియో మొత్తం చూడండి ఎలా వస్తుందో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది బీజిఎంతో మంచిగా ఉంటుంది. మీ ఫోటో మీ నేమ్తో ఎలా చేసుకోవాలో చెప్పాను. ఇలా మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు చేసుకోండి, మీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. పైన ఎక్స్పర్ట్ అయితే ఉంటుంది, ఎక్స్పర్ట్ పెట్టుకొని మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని వీడియో అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.